నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎప్పుడు పోయారు, ఎక్కడికి వెళ్ళినారు? తిరుపతికి వెళ్ళినారా? ఎట్లా వెళ్ళారు? ఇవాళ పెళ్లి చేసినాం బిడ్డ. పెళ్లి చేసి రేపు పొద్దంతా ఉంది ఫోన్ చేసుకొని పిల్లగాని తోలుకొని రేపు పొద్దు మీద అడిగిపోయారు, చెన్నైకి పోయారు. చెన్నైకి పోయి రాత్రిపూట 2 గంటలకు 1 గంటలకు చెన్నై జరిగింది. పెళ్ళి జరిగింది. ఆడ మళ్ళీ నాశ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇక శనివారం రోజు సత్యనారాయణ పూజ చేసారు. సత్యనారాయణ కథ చేసి ఆదివారం నాడు డిన్నర్ అక్కడ అట అయింది. అయినాక అక్కడ అల్ల అయింది. ఇక సోమవారం నిన్న 16 పండుగ ఆడ చెన్నైలో. 16 పండుగకు బియ్యాలు పోస్తారు, అది శాని పట్టి పెడతారు, మా దాంట్లో పుష్ట కూర్చుతారు అది పెట్టి ఇక భోజనం చేసుకొని బియ్యం పోసుకున్నాక తిరుపతికి ఎప్పుడు తిరుపతి దగ్గర ఉంటుంది కదా, అట్లా తిరుపతి పోయి దర్శనం చేసుకొని చేసుకున్నారు. తిరుపతి దర్శనం అయిపోయింది, పోయిర్రు. వస్తున్నాగా జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు అంటే వస్తుండగా అవన్నీ ఏం తెలియదు ఇంకా న్యూస్. ఎవరంటే ఎలా యాక్సిడెంట్ జరిగిందంటే రోడ్డు ప్రమాదం, కార్ని లారీ గుద్దిందా లేకపోతే వీలేదు తెలియదు. చూడలేము కదా మేము, ఎట్లా చెప్పగలుగుతాం? అంటే ఒకటే కుటుంబంలో 5గురు చనిపోవడం, డ్రైవర్ తో సహా చాలా విషాదం నింపుతుంది. అదే ఎవరెవరు చనిపోయారు? పెళ్లి పిల్ల అంటే అర్థమవుతుందా? పెళ్లి పిల్లాడు, వాళ్ళ తండ్రి, డాడీ, వాళ్ళ మదర్, డ్రైవర్, 5గురు చనిపోయారు. ఎవరికి? రవీందర్కి. మీకు చెప్పారా వెళ్ళేటప్పుడు ఇట్లా తిరుపతికి వెళ్తున్నామని చెప్పారు? తిరుపతికి వెళ్ళినట్టు అంటే ఒక దేవుడి దర్శనం చేసుకొని వస్తుండగా ఇదంతా కూడా చాలా బాధని నింపుతుంది. ఒకటే కుటుంబానికి చెందిన 5గురు చనిపోవడం అనేది చాలా విషాదం అని చెప్పారు. బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఇంకెవరు ఉంటారంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళయి కూడా ఒక 10 రోజులు కూడా అవ్వట్లేదు. 6 days అంతే. 6 days అవుతుంది. ఈ రోజు ఉంటే వాళ్ళ కుటుంబం అంటే ఎవరైతే కోడలు ఉన్నారో వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారంటే ఏం భగవంతునికి దేవునికి ఇంకా విషయాలు మాకేం తెలియదు. ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. అది పూర్తిగా కూడా కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ చేరుకున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో కూడా సుమారుగా 5గురు చనిపోయారు. అనుకోకుండా ఈ 6 రోజుల పెళ్ళై కూడా 6 రోజులు మాత్రమే అవుతుంది. పూర్తిగా కూడా మనం చూడొచ్చు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, తీవ్ర విషాదంలో మునిగిపోయారని కూడా చెప్పొచ్చు. ఒకటే కుటుంబానికి చెందిన 5గురు చనిపోవడం అనేది వాళ్ళకి చాలా షాకింగ్ గా కనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైన జంట ఎవరైతే కొడుకు ఇంకా కొత్త పెళ్లి పిల్ల తను, మరి అదే విధంగా ఎవరైతే ఆ తండ్రి ఇంకా తల్లి మరియు ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళ కొడుకు మరియు ఎవరైతే పెళ్ళైన ఆ మహిళ పూర్తిగా కూడా 5గురు చనిపోవడం అయితే జరిగింది. పూర్తిగా ఆ కుటుంబంలో కూడా తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. వాళ్ళు మాట్లాడలేని పొజిషన్లో కూడా ఉన్నారు. ఒకటేసారి ఇంట్లో 5గురు చనిపోవడం అనేది చాలా విషాదంగా వాళ్ళు భావిస్తున్నారు. ఒకసారి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏం జరిగింది? తెనాలి వెళ్ళిర్రు, మొన్న పిల్ల తల్లిగారింటికి వెళ్ళిర్రు. 29 తారీఖు మ్యారేజ్ అయింది తెనాలిలో. ఆదివారం ఇక్కడ తుమ్ముకుట్లో డిన్నర్ అయింది. సోమవారము అక్కడ తెనాలిలో ఒకటి చిన్న ఫంక్షన్ ఉంటుంది. పిల్లగానికి ఓడి బియ్యాల పోసడు, పుస్తెలు కూర్చుడు ఒకటి ఉంటుంది తల్లిగారింటి కాడ. మొన్న 10 గంటలకు వెళ్ళిర్రు. 5గురు డ్రైవరు, యారాలు, మరిది, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వెళ్ళిర్రు. మొన్న నైట్ ఆ కార్యక్రమం అన్నీ చేసుకున్నారు. ఓడి బియ్యం పోసుకున్నారంట. 10 అయిందట నైట్ మొన్న. ఇక తిరుపతికి బయలుదేరామని అట్టనే వెళ్ళిపోయారట. తిరుపతికి డైరెక్ట్ తెనాలికి వెళ్ళి తిరుపతికి పోయిరట. నిన్న మబ్బులో తిరుపతి దిగిరట 5 గంటలకు 6 గంటలకు. వాళ్ళ నడుపు కొడుకు ఫోన్ చేస్తే ఇప్పుడే తిరుపతికి వచ్చినాము, దేవుని దర్శనం చేసుకున్నాక హైదరాబాద్ వస్తామని చెప్పిండట. నడుపు కొడుకుతో చెప్పిరట. తండ్రి చెప్పింది తెలియదు, తల్లి చెప్పింది తెలియదు నాకు. మా అత్తమ్మ అంటే
తిరుపతి చేరుకున్నారంట వస్తురని చెప్పిరట వచ్చేటప్పుడు గిట్ల నడరా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది ఈ రోజు ఇక్కడ అంతే అంటే డ్రైవర్ ని కూడా పెట్టుకోవడం జరిగింది కదా, ఒక డ్రైవర్ ని కూడా కార్ నడిపించడానికి ఒక డ్రైవర్ పెట్టుకున్నా, అయినప్పటికీ కూడా అతను నిర్లక్ష్యం అని చెప్పొచ్చా? ఏమోరా మరి ఆ బాబు జర బక్కగానే ఉంటాడు, మరి మంచిగా లావు లేడు, కొంచెం పొడుగు బక్కగా ఉంటాడమ్మా. ఆయన నీరవ్ వచ్చింది తెలియదు, కారు ఆపిరా, అది టక్కర్ పెట్టింది ఆపిరాడినారు అక్కడ మరి పోలీసు వాళ్ళు. అదేరా మరి ఎవరి గురించి తెలియదు మాకు, నీరవ్ దేవరికి నీరవ్ వచ్చింది తెలియదు. అది మన్మడు ఉన్నాడు కొత్తగా పెళ్ళైన పిల్లగాడు, కొడుకు ఆయన కొడుకు 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 పెళ్ళైన ఫోటోలు కొడుకు కోడలు మరిది యారాలు అట్లా. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి అబ్రాడ్ నుంచి వచ్చిందా, అక్కడ ఉంటాడు, ఇక్కడికి వచ్చిండు పెళ్లి గురించి అని వచ్చిండు. 3-4 నెలలుగా చూసుకొని ఖాయం చేసుకున్నారు, నెల కింద వచ్చి పూల పనులు పెట్టుకొని లగ్గము అది రాసుకున్నారు. 29 తారీఖు వచ్చింది మ్యారేజ్, మొన్న 29 తారీఖు మంచిగానే మ్యారేజ్ అయ్యింది. ఇక్కడ వచ్చినాము, హైదరాబాద్ వచ్చినాము, మొన్న ఆదివారం ఇక్కడ డిన్నర్ పెట్టినాము, పిల్లలు అందరూ వచ్చిర్రు, మంచిగా డిన్నర్ అయింది, పెళ్ళి అయింది. అక్కడ ఒక చిన్న పిల్ల తల్లి కార్యక్రమం ఉంటుంది ఒకటి, అది చేసుకుంటామని పోయిరు, చేసుకున్నారు, అక్కడ తిరుపతికి బయలుదేరారు. ఇవాళ ఒకటి ఉంటుంది కార్యక్రమం, చిన్న కార్యక్రమం ఉంటుంది ఇక్కడ, అంతే ఇక ఏం లేదు. ఇక ఆ దేవరి మనకు అనిపించది, నీరవ్ వచ్చింది తెలియదు, వేరే వచ్చి గుద్దిపోయింది తెలియదు మనకు, మనం చూడండి ఎట్లా చెప్తాం రా, అది చెప్పలేం కదా మనం, ఎట్లా ఏం తెలియదు. నీరవ్ వచ్చి గుద్దుకుని తెలియదు, వేరే లారీ బస్సు వచ్చి గుద్ది తెలియదు, మనకు ఎట్లా ఏం తెలియదు మనకు. వాళ్ళు ఎవరైనా నొక్కలున్నా తెలుస్తుంది కదా మనకు, ఎవరు లేరు కదా శుభ్రనీకి గట్టరా మరి మనం ఏం చెప్తారా. నాకు ఎక్కువ మాట్లాడితే నోరు ఎండుకుపోయినట్టు. తిరుపతికి వెళ్ళి ఒక దేవుడి దర్శనం, దైవ దర్శనం చేసుకొని వస్తుండగా ఇట్లా అయిందంట. అదే అసలు మాకు కూడా అసలు ఇనంగానే ఇదైపోయినా, మేము కూడా కరింకరించలేదు అని కుటుంబ సభ్యులు. సార్ 5 మంది అంటే ఎట్లా కదా వాళ్ళ ఫ్యామిలీ, మరి ఇప్పుడు లోపడున్న అదే చెప్తున్నారు పెళ్ళయి 6 రోజులు కూడా అవ్వలేదు. లక్ష్మమ్మ మంచి చాలా వెళ్తాము, మంచిగా మాట్లాడతారు, మంచి వాళ్ళు భార్యాభర్తలు పిల్లలు గిన జాబ్ కూడా అబ్రాడ్ నుంచి అని అంటున్నారు. నిజమేనా? పెళ్లి కోసమే ఇక్కడ వచ్చారా? పెళ్లి అవును, బాబు మ్యారేజ్ గురించి ఇక్కడికి వచ్చిండు. పెళ్ళి 6 రోజులు కూడా సరిగ్గా అవ్వట్లేదు. థర్స్డే మ్యారేజ్ అయింది, సండే రిసెప్షన్ అయింది తుమ్ముకుంటలా గార్డెన్ లో. మరి ఘోరం మాకు ఎట్లా అనిపిస్తుంది వింటుంటే. అంటే ఎవరైనా ఇద్దరు బతికినా కూడా బాగుంటుండే, ఇద్దరైనా బతకాలి కదా, వీళ్ళన్నా వాళ్ళైనా ఒక్కరైనా ఎవరైనా బతకాలి కదా. 5 ఇట్లా ఎవరైనా ఇద్దరు బతికినా బాగుండు. 4 కానీ పోవాలంటే భార్య భర్తలు పడుతుంది, 2 4 అంటే వాళ్ళు ఎంత బాగా ఆశలతో వస్తాయి, ఎంత ఇదైపోయింది రావద్దు. మరి ఘోరం దగ్గరికి పోయినప్పుడు నా దేవుడన్నా కనకరించలేదు అసలుకి. కదా ఆ ముసలి వాళ్ళు కూడా అదే అవ్వ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, అదే చెప్తున్నారు, ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయినారు, అసలు ఎవ్వరు మిగిలేరు మాకు అని. ఇప్పుడు 2 పిల్లలు మగ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. లక్ష్మమ్మ బంచి చూసుకునేది నడిపిస్తున్నారు, లారీ వాళ్ళని చేయాలి మీరు మొత్తం. డ్రైవర్లు మరి తాగుతారు, మరి టూ మచ్ డ్రైవింగ్ చేస్తారు. మొన్న కూడా లచ్చేది అట్లనే అయింది కదా. డ్రైవర్ ని కూడా పెట్టుకోవడం జరిగింది కదా, అంటే అంత దూరం వెళ్తున్నప్పుడు సేఫ్టీ కోసం. ఒక అతను కూడా ఉన్నారు, 4 వీలు, ఇంకోని డ్రైవర్ కూడా చనిపోయారు. అంటే ఎంత ప్రికాషన్స్ కూడా తీసుకురు వాళ్ళు, ఆల్రెడీ ఒక డ్రైవర్ ని పెట్టుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం అని ఒక వైపు అంటున్నారు, ఆయనది డ్రైవర్దే. అది ఎంత స్పీడ్ లో ఉన్నాడో మరి, నిద్ర మబ్బులా వచ్చి కొట్టేసిండో తెలియదు. మరి ఆ టైంలో వీళ్ళు నిద్రపోయినారో, వీళ్ళు వెనక వాళ్ళు నిద్రపోతే ఈయన కూడా మరి ఆయనకు ఒకళ్ళు పక్క వాళ్ళు నిద్రపోతే తనకు కూడా వచ్చేస్తుంది నిద్ర. వీళ్ళు మంచిగా ఉంటే ఆయన కూడా మంచిగా ఉంటాడు ఎవరైనా. అంటే ఇప్పుడు పక్క వాళ్ళు నిద్ర వస్తుందంటే ఇంకో వాళ్ళకి నిద్ర వస్తుంది, కానీ అంత పొద్దున్న వెళ్ళేది లేకుండా వాళ్ళు తువ్వల ఉండి కూడా వచ్చినా అయిపోతుండే మంచిగా, కొంచెం ఎక్కడన్నా టిఫిన్ చేసి మార్నింగ్ కానీ. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా పూర్తిగా షాక్ లో ఉన్నారు. అట్లీస్ట్ తెల్లారుజామున స్టార్ట్ అవ్వకపోయినా కొంచెం పొద్దున 10 గంటలకు ఆ టైంలో స్టార్ట్ అయిపోయినా బతుకుతుండేమో. మొత్తం పూర్తిగా ఇంట్లో అందరూ చనిపోవడం చాలా విషాదం చోటు చేసుకుంది. అట్లీస్ట్ ఎవరైనా 2-3 బ్రతికున్నా బాగుండు, కుటుంబం పూర్తిగా చనిపోవడం అనేది చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్ ఎవ్వరికి కూడా జరగదు, ఏ కుటుంబానికి ఇంత
భారీ లాస్ అనేది జరగదు, ఎవరికి కూడా ఇలాంటి విషాదం జరగదని ప్రజలు కుటుంబ సభ్యులందరూ చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ సుదర్శన్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.